ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నా జీవితము ఇక ముగిసిపోయినది అని నీవు అనుకొనినప్పుడు దేవుడు నూతనముగా నీ జీవితమును ప్రారంభించబోచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నీవు చేసిన తప్పిదములను బట్టి, నీకొచ్చినటువంటి శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి ఇంకా నా జీవితము ముగిసిపోయి ఉన్నది, నేను మరణానికి పాత్రుడను, నేను మరణానికి పాత్రురాలనని నీవు అనుకొనిన సమయమందు ఒక్కసారి యేసుక్రీస్తుని నిజదేవుని నీవు జ్ఞాపకము చేసుకున్నట్లయితే నీ జీవితమును నూతనముగా ప్రారంభించబోచున్నాడు. నిన్ను నూతనముగా ఆశీర్వదించబోచున్నాడు. నీకు నూతన స్థితిగతులను దయచేయబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డోంట్ ఫియర్, భయపడకుము. దేవుడు నూతనముగా నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. దేవునికి తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా నిన్ను మార్చబోచున్నాడు. నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. శ్రీమంతుడైన నా దేవుడు నిన్ను శ్రీమంతునిగా చేయబోచున్నాడు. ఆత్మఫలములు ఫలించబోచున్నాడు. నీ స్థితిగతులు, నీ జీవిత విధానమును మార్చబోచున్నాడు. కనుక నీవు ఈ విధముగా అనుకొనవద్దు, నా జీవితము ముగిసిపోయి ఉన్నది అని నీవు అనుకొనవద్దు. నీ జీవితమును నూతనముగా ప్రారంభించడానికి ప్రభువైన అయిన క్రీస్తు వారే నీ పక్క నిలిచి నిన్ను బలపరిచి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన అయిన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు, నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఎందుకని దేవుడు నీ వద్దకు ప్రత్యేకముగా వచ్చి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు అంటే, నీవు ఈ లోకంలో అనేకమైన శ్రమలు పడి ఉన్నావు, దేవుని నిమిత్తము దూషించబడి ఉన్నావు, అవమానములు నిందలు పొంది ఉన్నావు. కనుక అలాంటి శ్రమలు, ఇరుకులు, శత్రు భయము నీకు ఎదురైనను, మరణము ఎదురైనను దేవుని నుండి నీవు వెనుదిరగలేదు. కనుక యేసుక్రీస్తు వారే నిజదేవుడే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. దేవుని ఆశీర్వాదము తరతరములుండును, నీ పిల్ల తరములు ఉండునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితము ముగిసిపోయిందని నీవెందుకు అనుకొని ఉన్నావు? ఆ విధముగా అనుకొనుట దేవునికి వినబడి ఉన్నది. కనుక దేవుడిప్పుడే నీ జీవితమును నూతనముగా మార్చబోచున్నాడు. నీ జీవితములో నూతన క్రియలు చేయబోచున్నాడు. దేవుడే, నిజదేవుడే, యేసుక్రీస్తు వారే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భయములను, నీ ఏడ్పులను, అవమానములను నీవు మరిచిపోవాలి, వాటిని పక్కకు త్రోయాలి. ఎందుకంటే దేవుడిచ్చే మహిమ ఎదుట అవి తగినవి కాదు. కనుక వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిన ఎడల దేవుడు నీ ప్రార్థనను, నీ మనవును, నీ కన్నీటిని విని నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురుగాక. ఆమెన్. నీవు నీ బంధువుల చేత అవమానించబడి ఉన్నావు, నీ యొక్క శత్రువుల చేత అవమానించబడి ఉన్నావు, నీ తల్లి చేత, నీ తండ్రి చేత అవమానించబడ్డావు, నీ అన్నదమ్ముల చేత అవమానించబడ్డావు, నీ అక్క చెండ్రుల చేత నీవు అవమానించబడ్డావు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపును, ఘనతను దేవుడు ఇప్పుడే ఇవ్వబోచున్నాడు. నీవు వీటిని భరించి ఉన్నావు, వారిని దేవుని చేతులకు అప్పగించి ఉన్నావు. కనుక
నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోచున్నాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నీవు నిరీక్షణతో దేవుని వైపు చూచి ఉన్నావు కనుక, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము, నా శైలము యేసుక్రీస్తే నా దేవుడే అని నీవు దేవుని వైపు చూచి ఉన్నావు కనుక, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందబోచున్నావు. పరిశుద్ధ గ్రంథమును మనము చదివినట్లయితే ఎందరో ప్రవక్తలు, దైవ సేవకులు, విశ్వాసులు, స్త్రీలు అయినటువంటి వారు దేవుని యొద్ద నుండి రెట్టింపు ఘనత పొందుకొనిన వారు అనేకులున్నారు. ఏ విధముగా రెట్టింపు ఘనత పొందుకొని ఉన్నారు? శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానించబడిన దేవునిలో నిలిచి ఉన్నారు. దేవుని దూషించలేదు, మనుషులను దూషించలేదు. ఎవరైతే నిన్ను అవమానించి నిందలు పాలు చేసి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసిన ఎడల నీ అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోచున్నాడు. ఆమెన్.